క్రమంగా ముదురుతున్నాయి. వేడిమికి వాహనాల రంగులు పోవటం, ఇంజన్ నుంచి పొగలు రావటం, పెట్రోల్ ఆవిరి కావటం, టైర్లు పంక్చర్ కావటం సర్వసాధారణం అయింది. ఇటువంటి వాటికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే నష్టపోవాల్సి వస్తుంది. ఎండ దెబ్బకు కుదేలవుతున్న 2 వీలర్ వాహనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ ప్రశాంత్ అందిస్తారు. ఎండ వేడిమి తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. జనమే కాదు, వాహనాలు సైతం బానుడి బగబగలకు ఉష్ణోగ్రతలు పెరగడంతో అగ్నికి ఆహుతైన పరిస్థితి నిన్న వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. వరంగల్ పట్టణంలో నిన్న జరిగినటువంటి 2 బుల్లెట్ వాహనంతో పాటు ప్యాషన్ బైకులు ఎండ వేడిమి తట్టుకోలేక అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపించింది. సార్ చెప్పండి, నిన్న వరంగల్ నగరంలో 2 బైకులు ఎండ తీవ్రత తట్టుకోలేక అగ్నికి ఆహుతయ్యాయి. అంటే ఈ బైకులు ఇలా ఎందుకు అంటుకుంటుంటాయి? మెయిన్ ఏంటంటే ఎండ టెంపరేచర్ వల్ల. ఒకటి ఏంటంటే ట్యాంక్ ఫుల్ ఉండదు, బండ్లు ఎప్పుడైనా చెట్టుకు పార్కింగ్ చేసుకొని నీడకు పార్కింగ్ చేసుకోవాలి. మాలో ఏంటంటే బండ్లు కూడా ఏమైనా పెట్రోల్ కార్ ఏది ఇంజన్ మీద పడుతుందా, లేకపోతే స్పార్క్ ప్లగ్ కాడ ఏమైనా వైరు ఏమన్నా బర్న్ అయ్యే ఉందా, లేకపోతే బండి మనకు ఏంటంటే నీ ఎండకి ఎంత పార్క్ చేస్తాము, నీడకి ఎన్ని బండ్లు ఉంటాయి, మనకు ట్యాంక్ ఎంత టెంపరేచర్ తోటి ఉంటుంది, పెట్రోల్ ఎంత ఆవిరైతుంది అన్నది మేము చూసుకోవాలి. మళ్ళీ అందులో ఏంటంటే పొయ్యి వచ్చిందంటే మనం సైడ్ స్టాండ్ వేయకుండా సెంటర్ స్టాండ్ వేసుకోవాలి. సైడ్ స్టాండ్ వల్ల ఏమవుతుందంటే పెట్రోల్ కారుడు ఇంజన్ మీద పడుడు ఆవిరితోటి మనకేంటంటే ఈ ఎండ టెంపరేచర్కు ఇంజన్ వేడికి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అంటుకునే అవకాశాలు ఉంటాయి. మెయిన్ అదొక్కటి మనం చూసుకొని మనం ఏంటంటే సహజమైనంత వీలైనంత వరకు మనమే కూలర్లు ఏసీలు ఉంటేనే మనకు టెంపరేచర్ తట్టుకుంటలేము. అందులోటి బండి పోయి అదొక 50 స్పీడు 70 స్పీడు 100 స్పీడు పోయి బండ్లను ఏకంగా ఇమ్మడే వాటిని మళ్ళీ స్టార్ట్ చేసుడు అది చేయడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగిపోయి ఇంజన్ వేడెక్కి ఇంజన్ మీద పెట్రోల్ డ్రాప్ పడ్డా లేకపోతే ఏమైనా కవర్ లాంటిది అంటుకున్నా కానీ అదేమైందంటే పెట్రోల్ ఆవిరికి తొందరలో అంటుకునే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంది ఎండ తీవ్రత? బయటకు వెళ్ళే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఇది మే 15-20కి రావాలి, కానీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్లోనే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళొచ్చింది. టైం టేబుల్ కూడా ఆఫీస్లో టైమింగ్స్ చేంజ్ చేసుకున్నారు. 2 hours బ్రేక్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాతనే వెళ్ళే పరిస్థితి ఉంది. ఖర్చీపులు కట్టుకోవడం లాంటివి వెళ్ళి సేద తీరే స్లోగా వెళ్ళడం జరుగుతుంది. అంటే హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనుషులు ఏదైతే నీడకు ఉంటున్నామో అదేవిధంగా వాహనాలను కూడా నీడకు పార్క్ చేయాలని చెప్పేసి వాళ్ళు సూచనలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి వాహనాల అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామరాజుతో ప్రశాంత్, HM-TV వరంగల్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. జీవితంలో విజయవంతం కావాలంటే సమస్యలను మర్చిపోవాలి. వార్త ఆగదు, నిజం దాగదు. HM-TV. నగల పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం